నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఖైతాబాద్ స్కూల్లో నరసింహారెడ్డి గారు, ఆశా మేడం, మాధవి గారు వీళ్ళందరూ అక్కడ కనిపించారు. ఇంత పెద్ద మనుషులు వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ అవన్నీ చూస్తే నాకు అసలు కళ్ళు చెదిరిపోయినాయి. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పనిచేస్తున్న వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు చేపట్టిన ఒక అద్భుత కార్యక్రమం చూసి నాకు చాలా బాగా అనిపించింది. సారు రమ్మన్న వెంబడే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి సోషల్ వర్క్లో ఉన్నా. కానీ ఇలాంటి ఒక గ్రూప్ కలిసి అందరు కలిస్తే, సమిష్టిగా కలిస్తే ఎంత చేయొచ్చు అనేది ఆ పెద్ద మనుషుల నుంచి నేను నేర్చుకున్నా. నేను కూడా ఈ రోజు నుంచి PLNR దాంట్లో కుటుంబ సభ్యునిగా నేను అవుతాను. నేను ప్రతి సంవత్సరం నేను ఒక 25,000 రూపాయలు ఈ సంస్థకి ఇస్తాను. నేను పోయినాక కూడా ఇయ్యమని మా పాపకు కూడా చెప్తా. మా పాప 25,000 ఇయ్యదు, దాని కెపాసిటీ ఎక్కువ. 2,50,000 నెలకి ఇస్తుంది, అంత కెపాసిటీ ఉంది. మనమే ఇంత తెలివైన వాళ్ళమైతే మన కడుపులో పుట్టింది అంతకంటే తెలివి ఉంటుంది. కాబట్టి ఇంకా పిల్లల కోసం ఏదో చేయాలన్న తాపత్రయం కాకుండా అవసరం ఉన్న పిల్లల కోసం చేయాలన్న ఒక గొప్ప ఆలోచనతోని చేసిన మన PLNR ట్రస్ట్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ మీరందరి కుటుంబ సభ్యులు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి శభాష్ అంటే ఇందులో ఏదో సహాయం తీసుకోవడం కాదు, తీసుకున్న సహాయం తిరిగి ఇవ్వడము. తర్వాత మీరందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఇక్కడికి రావడం, కలవడం ఉంది చూడండి, ఇది జీవితంలో మీకు మీ జీవితానికి ఒక మలుపు ఇది. కాబట్టి మిమ్మల్ని అందరినీ శభాష్ చెల్లె, శభాష్ తమ్మి అనాలని ఉంది. అందరిని అనాలంటే ఆలస్యం అవుతుంది కాబట్టి ఒకసారి చేయి పైకెత్తండి అందరూ ఒకసారి ప్లీజ్. అందరూ డోనార్స్ అందరూ కూడా ఈ కుటుంబం ఒకసారి వెనక్కి తిప్పండి, కొట్టండి శభాష్ శభాష్. ఎందుకంటే సత్సంగం అంటే మనం అందరం మంచి వాళ్ళం కూర్చొని అరే బాగా చదవాలి, చదివినాక మళ్ళీ తిరిగి ఇవ్వాలి, ఈ ముచ్చట్లు మాట్లాడుకోవడం అనేది సత్సంగం అవుతుంది. కాబట్టి అలాంటి సత్సంగంలో ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా మన జీవితం కూడా ఆ విధంగానే ముందుకు పోతుంది. నాకు కూడా ఎంత ఆనందం అనిపించింది అంటే అంత ఆనందం అనిపించింది. మీరందరిలో కూడా ఈరోజు ఇంతసేపు కూర్చోబెట్టి మాట్లాడడం అని అంటే మీకు చేసిన సాయం కాదు, మీ లోపల ఒక ఆలోచన ఇచ్చి మీరు మళ్ళీ తిరిగి సమాజానికి ఏదైనా ఇస్తున్నారు అన్నప్పుడు బాగా ఆనందపడేది ఎవరంటే ఇక్కడ కూర్చున్న PLNR సభ్యులు. వాళ్ళ ఆనందానికి అవధులు ఉండనే ఉండవు. సమాజం చాలా పెద్ద సమాజం, కానీ మీకు ఈ సత్సంగంలో తీసుకొచ్చింది సమాజం, మీకు అదృష్టం అది. ఇది ఒక త్యాగానికి ప్రతీక ఈ PLNR అనేది. కాబట్టి ఆ త్యాగంలో నీ వంతుగా నాకు చేయాల్సిన ఒక గురుతర బాధ్యత ఉంది అన్నది మీ మైండ్లో ఉండాలి. మీ ఫ్రెండ్స్ ద్వారా సమాజంలో జరుగుతున్న ప్రతి చెడు మంచి అన్నీ కూడా మీ లోపల ఇన్స్పిరేషన్ జరగడం కోసమే అనుకోవాలి. కాబట్టి ఆ విధంగా మీ మనసులో ఒక ఆలోచన ఇవ్వడం కోసం మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కలపడం జరిగింది. PLNR మీకు సహాయం చేయడం కాదు, ఆర్థిక సహాయం కాదు, మీ ఆలోచనలు పెంచడం కోసమే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి మాట్లాడుతూ ఉంది. వాళ్ళు మాట్లాడిన ప్రతి ఆశా మేడం, మాధవి మేడం, నరసింహారెడ్డి గారు, ఇంకా వాళ్ళ వెనుకున్న అనేక మంది సభ్యులందరూ కూడా వాళ్ళు అందరూ ప్రతి మాట వెనుక వాళ్ళ త్యాగం ఉంది. ఆ త్యాగంలో మీరందరూ సత్సంగం చేస్తున్నారు. కాబట్టి ఈ సత్సంగంలో ఖచ్చితంగా మీ ఆలోచనలు ఉంటాయి. నేర్చుకోవాల్సింది కోటెక్స్చువల్ అండ్ కాంటెక్స్చువల్ లెర్నింగ్ అంతా కూడా మీరు నేర్చుకోవాలి. ఆ కాంటెక్స్ట్ ఎక్కడ వస్తుందంటే ఇలాంటి ఒక వాతావరణంలో ఒక కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది. అమ్మా నాన్న కష్టంలో ఒక కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది. దేశ సరిహద్దుల్లో జరిగే పోరాటంలో ఒక కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది. వీళ్ళ త్యాగంలో ఒక కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది. ఆ కాంటెక్స్ట్ లో వాళ్ళ బిహేవియర్ ఎట్లుండే, వాళ్ళ ఆలోచన ఎట్లుండే అన్నది మీ లోపల ఆలోచన కలిగించడం కోసమే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టింది. ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది అని అంటే గూగుల్లోనే ఉంది. కాబట్టి ఆ గూగుల్ మనకు చాలా ఇస్తుంది. కానీ గూగుల్ ఇవ్వనిది టీచర్లు ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, సమాజం ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ముందుకెళ్ళాలని నేను మనసారా కోరుకుంటూ